ఏ విపక్షమా? ఎవడెవడు తలకాలేనోడు? ఎవడు వాడు ఒకటేందే నీ ఒకటే కరెక్ట్ కాదు. ఒకటి చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పా. ఏ విపక్షమో చెప్పు. ఏ విపక్షమయా? నువ్వు ప్లీజ్ బీ పేషెంట్. ఏ విపక్షమో చెప్పు. నువ్వు వాడు తలకాయనోడా, తోకునోడా, మంచిగా గాడిదా? గాడిదా నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమో. మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా. ఈ ప్రశ్న చెప్పు. ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. అది నీ బుడముండ వాదన, తలా తోకలేని వాదన. ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు. నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపో. అవి అట్లే అంటారు. మరి ఎట్లా అంటారు? నువ్వెట్లా అంటారు? నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా? దానికి 2-3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది. పట్టదా? నీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం. 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం. ఎస్, ఇప్పటి వరకు మేము కొద్ది గొప్ప పేషెంట్ ఉన్నది. ఎందుకు అనవసరమైన కయ్యం? కొత్త రాష్ట్రం, దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం. పెట్టిన ఇప్పుడు సెట్ చేసుకున్నాం. ఆర్థికంగా నెంబర్ 1 ఉన్నాం, పంటలు పండించేదానిలో నెంబర్ 1 ఉన్నాం, పర్ క్యాపిటా పవర్ యూజ్లో నెంబర్ 1 ఉన్నాం, ధాన్యం సేకరించేదానిలో నెంబర్ 1 ఉన్నాం, సంక్షేమ రంగంలో నెంబర్ 1 ఉన్నాం, దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిన దానిలో నెంబర్ 1 ఉన్నాం. కళ్ళు మండుతున్నాయి, గజ్జున వణుకుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు కదండి. రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసిన గ్రామ పంచాయతీలలో. నేనేమంటున్నా తర్వాత బ్రదర్, అది నేను రేపు మాట్లాడతా. మీకు రేపటి నుంచి రోజు విందే. నేనే మాట్లాడతా. ఇక డైరెక్ట్గా నేనే రంగంలోకి ఎందుకు దిగినా అంటే, ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరే, ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిన్నో, ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసిన్నో. నాకు ఒక మాట బాగా గుర్తుందండి. టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసినాడు. తమిళనాడు నుంచి పీఎంకే అధ్యక్షుల వారిని పిలిచినాడు, రామదాస్ గారు. ఆయన వచ్చిండు. ఆయన అన్నాడు ఆ బిల్డింగ్ చూసి, పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు 1 ఎకరం జాగిస్తే ఇంత బ్యూటిఫుల్ కట్టినవు, తెలంగాణ ఇస్తే ఇంకెంత బాగా చేస్తావో కేసీఆర్ అని నాతో. దేవుని దేవాల తెలంగాణ వస్తుంది రామదాస్ గారు, మీరు బతికే ఉంటారు, నేను బతికే ఉంటాను, అద్భుతంగా చేసి చూపిస్తా తెలంగాణ అని చెప్పి మొన్న ఈ మధ్య మాట్లాడి నాకు ఆయన కంగ్రాచులేట్ చేసి. పేపర్లలో చూస్తున్నా, చాలా అద్భుతమైన రాష్ట్రంగా పురోగమించినావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి, నా దీవెన ఉంది అని చెప్పిండు. అది మాకుండే తృప్తి. మేము తగ్గించామండి, క్వశ్చన్ డజన్ నాట్. మేము పెంచలే కదా, మేము పెంచితే కదా తగ్గించేది. మేము ఒక నయా పైసా పెంచలేదు, బ్యాట్ పెంచలే. అది ట్యాక్స్ కదనండి, మేము అవతని చెప్పడానికి ఉండదు కదా, పెంచితే రికార్డులు వస్తుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు. మమ్మల్ని తగ్గించుకుని ఎవడంటాడండి సన్నాసి గాడు? ఏ సన్నాసి పెంచిండో వాళ్ళు దించును. మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా, మేమేం తగ్గించాలా? ఎవరైతే పెంపుకు కారణమో వాళ్ళని నిలదీస్తాం. ఎవ్వరం కలుపుకోనో వాళ్ళని కలుపుకుంటాం, అందరిని కలుపుకుంటాం. ఎవరు వాళ్ళని కలుపుకొని అందరిని కలుపుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.